పెద్ద దూలగుండి అంటాం మనం ఇది. కాయలు చిక్కుడుకాయల్లా కాస్తుంది కానీ కొంచెం అడుగున బెండు ఉంటాయండి. ఉండి దీని కాయ నిండా నువ్వు ఉంటుందన్నమాట. దీని యొక్క సమూల కషాయం ఏదైతే దూలగొండి చెట్టు ఉందో అదే పాదు, ఆ పాదుని దూలగొండికాయలు అయిపోయాక కానీ పూత మీద ఉండగా కానీ మొదలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆకులు కాడలు అన్నీ కూడా చక్కగా ఎండలో ఆరబెట్టుకుని దాచుకోండి. ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇది ఒక స్పూన్ వేసుకుని కషాయం కాసి ఆ కషాయంలో కొంచెం పాలు కలుపుకొని తాగొచ్చు. మజ్జిగ అయితే బాగా పనిచేస్తుందండి పాలు కన్నా. ఎక్కువగా మీరు కాల్షియం ఉన్న ఆహారం తింటే కిడ్నీకి ఇబ్బంది కాబట్టి కషాయం కూడా మీరు డైరెక్ట్గా తేనె లాంటితో కొద్దిగా కలుపుకొని తాగొచ్చు. ఇది మన బాడీలో ఉన్న ఈ మూత్రావయవాల్లో ఉన్న బ్లాకేజ్ని తగ్గించి కొంతమందికి యూరిన్ సాఫీగా అవ్వదు. అటువంటి వాళ్ళకు కూడా ఈ దూలగొండి సమూల కషాయం పనిచేస్తుందండి. అదేవిధంగా ఈ దూలగొండి విత్తనాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి, మిక్సీలో గమ్మున అవ్వవు. కానీ మీరు చూర్ణం చేసుకుని దాని కషాయం తాగినా కూడా మూత్రం సాఫీగా అవుతుందండి.